హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈ రోజుల్లో మనకి చాలా కామన్గా కనిపిస్తున్నటువంటి ప్రాబ్లం ఏదంటే హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ లాస్ అండి. సో నార్మల్గా మనకి ఈ హెయిర్ ఫాల్, హెయిర్ లాస్ లాంటివి ఎక్కువగా ఎందుకు ఉంటుంది అండ్ దానికి సొల్యూషన్ ఏంటి అనేదంతా కూడా నేను ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను. ఎక్కువగా నన్ను మన ఛానల్లో అడిగే వీడియోస్ చేయమని అడుగుతూ ఉంటారు కదా కామెంట్ సెక్షన్లో. సో అలా అడిగే వాటిలో కూడా మెయిన్గా ఎక్కువగా వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఈ హెయిర్ లాస్ కానీ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, హెయిర్ చాలా థిన్గా అయిపోతుంది, డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇటువంటి వాటన్నిటికీ సొల్యూషన్ ఏదైనా షేర్ చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇవాళ నేను మీతో ఈ హెయిర్ ఫాల్, హెయిర్ లాస్ అండ్ మనకి బట్టతల లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నా కానీ హెయిర్ థిన్ అయిపోవడం, వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి అండ్ ఈ ప్రాబ్లమ్స్ మనకి ఎందుకు వస్తున్నాయి అనేదంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఫస్ట్ మనం అసలు ఈ హెయిర్ ఫాల్ మనకి ఇలా ఎక్కువగా ఎందుకు అవుతుంది అని చెప్పి దానికి సంబంధించిన రీజన్స్ తెలుసుకుందాం. కొన్ని హెయిర్ ఫాల్, హెయిర్ లాస్ లాంటివి అవ్వడానికి మనకి ఎక్కువగా రీజన్ ఏంటంటే మనం బయటకు వెళ్ళినప్పుడు అది ఆ పొల్యూషన్ అది ఉండడం వల్ల మన హెయిర్కి డాండ్రఫ్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి ఏమైనా వస్తూ ఉన్నట్లయితే ఫ్రీక్వెంట్గా వాటి వల్ల కూడా మనకి హెయిర్ లాస్ ఎక్కువగా అవుతూ ఉంటుంది. కాబట్టి మనం హెయిర్ని ఎప్పుడు నీట్గా ఉండేలాగా, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏవి రాకుండా, డాండ్రఫ్ ఫామ్ అవ్వకుండా ఉండేలాగా చూసుకోవాలి. అంతేకాకుండా మనకి ఎక్కువగా కనిపించే ప్రాబ్లం ఇంకోటి ఏంటి అంటే హెయిర్ థిన్గా అయిపోవడం. ఈ హెయిర్ థిన్గా అనేది మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవుతూ ఉంటుందండి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే అవి కూడా క్యూర్ అయిపోయేట్టు, లేదంటే కనుక అట్లీస్ట్ కంట్రోల్లో ఉండేట్లయినా మనం చూసుకోవాలి. అలా చూసుకున్నా కానీ మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గి మళ్ళీ హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. బాల్డ్నెస్ అండ్ అలోపీషియా, ఈ రెండు ప్రాబ్లమ్స్ మెయిన్గా ఎందుకు వస్తాయి అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమన్నా ఉన్నట్లయితే కనుక మనకి హెయిర్ ఫాల్ స్టార్ట్ అయ్యి ముందు హెయిర్ ఫాల్ ఎక్కువగా అయ్యి హెయిర్ మొత్తం పోతూ ఉంటుంది. దాంతో పాటుగా మనకి ఆ టైంలో మళ్ళీ హెయిర్ అనేది రీగ్రోత్ స్టార్ట్ అవ్వకుండా మన ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి పోర్స్ అనేవి స్లోగా ఇనాక్టివ్ అయిపోయి క్లోజ్ అయిపోతూ ఉంటాయి. సో దానివల్ల మనకి హెయిర్ అనేది మళ్ళీ గ్రోత్ అనేది స్టార్ట్ అవ్వకుండా అలా మనకి బాల్డ్నెస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఈ బాల్డ్నెస్ ప్రాబ్లమ్స్కి నార్మల్గా చాలామంది ఎక్కువగా చూసుకునే సొల్యూషన్ ఏంటి అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి వాటికి వెళ్తూ ఉంటారు. కానీ ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనకు అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనకు కొంచెం కాస్ట్లీగా ఉంటుంది అండ్ అందరికీ సెట్ అవుతుంది అని కూడా చెప్పలేం. కాబట్టి నార్మల్గా మనం ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఎటువంటి రెమెడీస్ని ఫాలో అయ్యే ముందైనా కానీ ఫస్ట్ న్యాచురల్ రెమెడీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫాలో అయ్యి చూసుకొని అవి కనుక ఎఫెక్టివ్గా పనిచేయనట్లయితే కనుక నెక్స్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటికి వెళ్ళొచ్చు. ఫస్ట్ అసలు ఈ న్యాచురల్ రెమెడీస్ ఎటువంటివి ఫాలో అయితే మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, లేదంటే హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది, హెయిర్ మళ్ళీ గ్రోత్ అనేది స్టార్ట్ అయ్యి మన హెయిర్ అనేది ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది, ఈ బాల్డ్నెస్ లాంటి వాటన్నిటికీ సొల్యూషన్ ఏంటి అనేది నేను ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రోడక్ట్ని జెంట్స్ అండ్ లేడీస్ ఎవరైనా యూజ్ చేయొచ్చండి అండ్ ఇది 100% న్యాచురల్. ఆ ప్రోడక్టే నేచర్ ష్యూర్ నుండి ఈ జాంగ్ టైల్ లీచ్ ఆయిల్. అసలు ఈ లీచ్ ఆయిల్ అంటే ఏంటి, దీన్ని ఎలా ఉపయోగించాలి, ఇది ఎలా యూజ్ చేయడం వల్ల మన హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ ఎందుకు తగ్గుతుంది అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుందామండి. అండ్ ఈ ఆయిల్ గురించి తెలుసుకునే ముందు అసలు ఈ లీచ్ ఆయిల్ అంటే ఏంటి, లీచ్ థెరపీ అంటే ఏంటి అనేది మొత్తం కూడా మనం ఫస్ట్ క్లియర్గా తెలుసుకోవాలి. ఫస్ట్ మనం ఇప్పుడు ఈ లీచ్ థెరపీ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. లీచ్ థెరపీ అంటే జలగలతో థెరపీ. నార్మల్గా ఇప్పుడు వినంగానే మనకి అమ్మో జలగలా అనిపిస్తుంది, కానీ జలగల్లో కూడా 2 రకాలు ఉంటాయండి. అందులో విషపు జలగలు ఉంటాయి, అలానే మెడిసినల్వి కూడా ఉంటాయి. ఈ మనకి థెరపీలో యూజ్ చేసేటువంటిది మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి జలగలు ఏవైతే ఉన్నాయో వాటినే యూజ్ చేస్తారు. అసలు వీటిని ఎలా యూజ్ చేస్తారు అంటే నార్మల్గా మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉండడానికి రీజన్ ఏంటి అంటే మనకి ఫాలికల్స్ ఉంటాయి కదా, అంటే మన జుట్టు యొక్క మొదళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ అందట్లేదు అనుకోండి, మనకి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడం కానీ ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరి మన ఫాలికల్స్కి కావాల్సినంత న్యూట్రిషన్ ఎలా అందుతుంది అంటే మన బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా మన ఫాలికల్స్కి కావాల్సినంత న్యూట్రిషన్ అందుతుంది. కానీ ఇలా న్యూట్రిషన్ కరెక్ట్గా అందకపోతున్నట్లయితే కనుక మనకి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ బాల్డ్నెస్ రావడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఈ జలగలతో చేసే థెరపీ ఏంటి అంటే ఈ జలగల యొక్క లాలాజలం ఉంటుంది కదా, అంటే సెలైవా అంటాం. ఆ సెలైవాలో ఎక్కువగా 100కి పైగా మనకి బయో యాక్టివ్ సబ్స్టాన్సెస్ అనేవి ఉంటాయి. ఇవి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కలిగి ఉండడం వల్ల మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నా, లేదా డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా అటువంటి వాటన్నిటిని క్యూర్ చేస్తాయి. అంతేకాకుండా మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెంచుతుంది కూడా ఈ జలగలతో చేసినటువంటి థెరపీ అనేది. కాబట్టి ఈ మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వడం వల్ల మనకి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా వీటన్నిటిని కూడా ఇది క్యూర్ చేసేదంట.
హెల్త్ ప్రాబ్లమ్స్ అయినటువంటి డయాబెటీస్ కానీ, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ, లేదంటే స్కిన్కి సంబంధించి అలర్జీస్ కానీ, లేదంటే ఆస్మా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, హెయిర్ థిన్ అయిపోవడం, లేదంటే బాల్నెస్ రావడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా వీటన్నిటికీ కూడా ఈ లీచ్ థెరపీని యూజ్ చేసేవారంట. సేమ్ ఇప్పుడు అలానే ఆ జలగలతో చేసిన థెరపీ అనేది అందరం చేయించుకోలేం కదా, కాబట్టి దానికి మనకి ఈ ఆల్టర్నేటివ్ ఏంటంటే ఈ నేచర్ స్టోర్ నుండి ఈ జాంగ్టై లీచ్ ఆయిల్. ఇది కూడా 100% న్యాచురల్ అండి, క్లినికల్లీ అండ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ప్రోడక్ట్. ఈ ఆయిల్ మనకి ఇటువంటి ప్యాకేజింగ్ లో వస్తుందండి. ఇది మనకి 110 ml బాటిల్ ఉంది. దీని ఎంఆర్పి 239 రూపీస్. ఇది మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్ లాంటి వాటి సైట్స్ లో మనకి ఆన్లైన్ లో ఈజీగా అవైలబుల్ ఉంది. అండ్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, చూడండి. దీన్ని ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేసినట్లయితే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ రీగ్రోత్ అనేది బాగుంటుంది అనేదంతా కూడా షేర్ చేస్తున్నాను. ఈ ఆయిల్ని కొంచెం మన హ్యాండ్స్లోకి ఇలా తీసుకుని మన స్కాల్ప్ అంతా కూడా పట్టేలాగా అప్లై చేసుకోవాలి. మీకు కనుక ఎక్కడన్నా స్పెసిఫిక్ ప్లేసెస్లో కనుక బాల్నెస్ లాంటి స్టార్ట్ అవ్వడం కానీ, జుట్టు థిన్ అయిపోవడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మెయిన్గా ఆ ప్లేసెస్లో బాగా పట్టేలాగా అప్లై చేసుకోండి స్కాల్ప్ అంతా కూడా. స్కాల్ప్ అంతా కూడా ఈ ఆయిల్ని నీట్గా ఇలా అప్లై చేసుకున్న తర్వాత 15 to 20 minutes పాటు మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల మన తలలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి హెయిర్ గ్రోత్ మళ్ళీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలా మొత్తం కూడా ఒక 15 to 20 minutes మినిమం చక్కగా మసాజ్ చేసుకోండి. అలా చేసిన తర్వాత నైట్ అంతా అలా ఉంచేసుకోవాలి ఈ ఆయిల్ని. తర్వాత రోజు మార్నింగ్ గోరువెచ్చటి నీళ్ళతో కనుక తలస్నానం చేసేసినట్లయితే మీ హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవ్వడం ఇదంతా కూడా మనకి తెలుస్తుంది. అంతేకాకుండా మీకు కనుక ఏమన్నా డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న అవన్నీ కూడా తగ్గుతుండడం అనేది మనకి ఈజీగా తెలుస్తుంది.